మానిటరింగ్ ముఖ్యంగా హాస్టల్స్లో అధ్యక్ష వాళ్ళు సడన్గా రైడ్స్ చేయడం కానీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెర్చ్ చేయడం కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ముఖ్యంగా అధ్యక్ష నేను మన మంత్రివర్యులు కూడా ఉన్నారు అధ్యక్ష మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష కొంత మేరకు బాధ్యుల్ని మన స్కూల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు టీచర్స్ని కానీ స్కూల్లో ఉన్న లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఒకెత్తైతే బాధ్యుల్ని చేస్తాము అన్నది కూడా మనం ఒక మాట అనగలిగితే ఎంతో కొంత రిస్ట్రిక్ట్ చేయగలం అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇది మీ సభ ముందు మంత్రి గారి ద్వారా మీ దగ్గరికి పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు స్కూల్లో పిల్లలు మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకైనా హాస్టల్లో ఉన్న వాళ్ళు డే మొత్తం అయినా దగ్గర తల్లిదండ్రులను వదిలి పిల్లలందరూ కూడా ఆ వార్డెన్ చేతిలోను పర్యవేక్షణలోనూ టీచర్స్ పర్యవేక్షణలోనూ ఉంటారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో వాళ్ళకి కూడా మానిటరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఆ బాధ్యతను అప్పచెప్తే కంపల్సరీగా జరుగుతుంది అన్నదైతే అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇందాక చెప్పారు అధ్యక్ష మేజర్గా ఇది అల్లూరి జిల్లా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ బెల్ట్తో అదేవిధంగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏఓబి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పంట అధ్యక్ష. ఇది ఈ టైంలోనే జరుగుతుంది. సో మేము ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం ఎందుకంటే ప్లాంటేషన్ కూడా ఇదే టైం జరుగుతుంది అధ్యక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే టైంలో మేము పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు చెక్ పోస్టులు అధ్యక్ష మీకు తెలియాలి అధ్యక్ష 3 చెక్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. నేను రివ్యూ పెడితే ఎస్పీ ఆఫీస్లో వైజాగ్ సిపి ఆఫీస్లో రూట్స్ అన్ని చూపించారు మేడం ఈ ప్లేస్ నుంచి ఇలా రావచ్చు అని ఇంచుమించు మల్టిపుల్ రూట్స్ చూపించారు అధ్యక్ష నాకు మ్యాప్లో అయితే. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను అధ్యక్ష. వాళ్ళు 3 అని చెప్పారు అధ్యక్ష. మరి ఇన్ని రూట్స్ ఉన్నప్పుడు 3 చెక్ పోస్టులు ఎక్కడ సరిపోతాయి? పోనీ 3 చెక్ పోస్టులు లేవు 3 చెక్ పోస్టుల దగ్గర కనీసం ఉన్న చెక్ పోస్టుల దగ్గర అయినా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే ఒకసారి వాళ్ళు కాల్ చేసి అడిగారు లేవు చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ లేవు. మరి దేనికి అధ్యక్ష చెక్ పోస్ట్ దేనికా నిఘా వ్యవస్థ? ఈరోజు సీసీ కెమెరాస్ని ఆ చెక్ పోస్టుల దగ్గర పెట్టి వాటన్నిటికీ కూడా సెంటర్ మానిటరింగ్ పెట్టాలి అధ్యక్ష. అట్ ద సేమ్ టైం నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఎవరైతే బై డిఫాల్ట్ బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళారో ఎవరైతే అనుమానాలు ఉన్నాయో అనుమానితులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం నిఘా ఏర్పాటు చేయాలి. వాళ్ళ మూమెంట్స్ని కూడా మనం కనుగోవాలి అధ్యక్ష. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. అదేవిధంగా మీరందరూ ఇందాక చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి అధ్యక్ష. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చి మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్కి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇందాక మీకు చెప్పాను నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ 1 weekలో ఎస్టాబ్లిష్ అయిపోతుంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత కూడా మేము ఒక 2-3 రోజుల్లో తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకనంటే యువగలం పాదయాత్రలో అధ్యక్ష నేను ఆ రోజు సార్తో పాటు ఉన్నాను లోకేష్ గారితో పాటు ఉన్నాను. నిజంగా ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఒక తల్లి కూతురు ఇద్దరు మాస్కులు కట్టుకొని వచ్చారు మొత్తం మొహం అంతా మాస్కులు కట్టుకొని వచ్చారు. ఏమంటే ఏడుస్తున్నారు ఏమైందమ్మా అంటే దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అధ్యక్ష మనం ఏ సొసైటీలో ఉన్నామన్న బాధ్యత కలుగుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి అటు చూస్తే 9th క్లాస్ చదువుతుంది 9th క్లాస్ చదువుతున్న పిల్ల డ్రగ్స్ని అమ్మాయికి అలవాటు చేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశారు అధ్యక్ష. ఆ అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. ఆ తల్లి బయటకు చెప్పుకోలేక ఆ కూతురు మొహం కప్పి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు నమ్ముతారు అధ్యక్ష నేను ఈ విషయం చెప్పాలి కూడా నేను హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే ఒక కంగ్రాచులేషన్స్ రాలేదు అధ్యక్ష లోకేష్ గారి